ఒక చిన్న బాబు పుట్టగానే పాల సీసాని ముట్టుకుంటాడు, అంతే. ఆ సీసా కాస్త ధగధగలాడే బంగారు సీసాగా మారిపోతుంది. ఆ బాబు తన వేళ్లతో దేన్ని తాకినా అది వెంటనే బంగారంగా మారిపోతుందన్నమాట. ఈ అద్భుత శక్తిని చూసి కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. అయితే ఈ రహస్యం బయటపడకూడదని ఆ బాబు ఎప్పుడూ చేతులకు గ్లౌజులు వేసుకునే ఉండాలని వాళ్ల అమ్మమ్మ కఠినమైన నియమం పెడుతుంది. దీంతో 18 ఏళ్ల పాటు ఏ పని చేయకుండా చాలా గారాబంగా పెరుగుతాడు ఆ బాబు. కానీ ఊరి జనం మాత్రం అంత వయసు వచ్చినా ఏ పని చేయకుండా తింటున్నాడు అని ఎగతాళి చేయడం మొదలుపెడతారు. ఆ మాటలు పడలేక తనేంటో నిరూపించుకోవాలని సిటీకి బయలుదేరతాడు. సిటీకి వచ్చాక ఒక దుర్మార్గపు ఫ్యాక్టరీ యజమాని వలలో పడతాడు మన హీరో. అక్కడ అతను వేలిముద్ర వేసిన మిషన్ కూడా బంగారంగా మారిపోవడం చూసి యజమానులు నోరెళ్లబెడతారు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే తనకున్న ఈ శక్తి వల్ల వాళ్ల కుటుంబం అప్పటికే దేశంలోనే అత్యంత ధనవంతులుగా మారిపోయారు. ఆ ఫ్యాక్టరీలో బందీగా ఉన్న ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆమె తల్లిదండ్రుల ముందు ఆమెకు కాబోయే భర్తగా నటించాల్సి వస్తుంది. ఆ తరువాత ఆ అమ్మాయి కుటుంబం అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ విందులో ఉన్న ఖరీదైన వంటకాలను చూసి మా ఇంట్లో ఇవి రోజూ తింటామని బాబు అంటే ఆ తండ్రి అతను అబద్ధాలు చెబుతున్నాడని హేళన చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఫ్యాక్టరీ యజమాని ఒక పాత గ్లౌజుని తీసుకొచ్చి హీరో దాన్ని దొంగిలించాడని నింద వేస్తాడు. నిజం నిరూపించడానికి గ్లౌజును బలవంతంగా తీయాలని చూస్తారు. బామ్మ మాట ప్రకారం తీయనని మొండికేసినా వినకుండా గ్లౌజును లాగేస్తారు. ఇంతటితో ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.